రోజు సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఇవన్నీ ఫ్రూట్స్, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు అన్నీ కూడా మనం తినాలి, మనతో పాటు పిల్లలకి కూడా పెట్టాలి. సరేనా? పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి ఎప్పుడు కూడా మనము. ఎందుకంటే ఒక క్షణం మనం ఇది చేస్తున్నా ఏది కనిపించినా వాళ్ళు నోట్లోకి వేసుకుంటారు. కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు షాపులు ఉంటే ఏం చేస్తారు, కాయిన్స్ అవన్నీ కూడా వదిలేస్తారు. పిల్లలు ఆడుకుంటారు కదా అని ముందరేస్తారు, అబ్బాయిలు తెలియకుండా. ఆడవాళ్ళకంటే ఇంకా కొంచెం తెలుస్తుంది కాబట్టి ఇయ్యరు. అప్పుడు ఏం చేస్తారమ్మా, రూపాయి కాయింది రూపాయికి వేసుకుంటూ ఉంటారా పిల్లలు? ఉండరు కదా. ఎంత ఇబ్బంది ఉంటుందా మనకి? కొంచెం వాళ్ళకి ఎంత ఉంటుంది, స్పేస్. కాబట్టి కొన్ని వస్తువులకు అన్నిటికీ కూడా పెద్ద పెద్ద వస్తువులు, పిల్లలు చిన్న చిన్న ఉంటాయి, ఇట్లా పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి పెద్దవి వస్తువులు ఇవ్వాలన్నమాట. చిన్న చిన్న టాయ్స్, చిన్న చిన్న పుట్నాలు. కొందరు ఏం చేస్తుంటారంటే సీతాఫలం అవి కూడా ఏం చేస్తారు, తినేది నోట్లో పెట్టుకోకుండా ముక్కులో పెట్టుకుంటారు, లేదంటే చెవులకు పెట్టుకుంటారు. అవి ఎంత ఇబ్బంది అవుతుందమ్మా, ఊపిరి ఆడకుండా చాలా అనమాట. ఇవన్నీ ఏమంటారంటే హైపాక్సియా అంటారు అనమాట. అంటే మనకు ఊపిరి ఆడకుండా ఇదైపోయి బేబీస్కి ఇది అవ్వడం అనమాట. ఇంకొకటి నాన్ వెజ్ కూడా ఇస్తుంటారు, పెట్టాలి అన్ని పెట్టాలి అంటారు. కానీ ఈ ఏజ్కి వద్దు, అన్ని పనులు వచ్చినప్పుడు వాళ్ళు తినగలుగుతారు కాబట్టి అప్పుడు పెట్టవచ్చు. ఏదో ఇప్పుడు వస్తున్నారు కదా తినడానికి అని చెప్పేసి అట్లాంటివి పెట్టే కూడా కొన్ని చోట్ల మనం చూస్తుంటాం. ఏమైతే ఉంటుందంటే చేపలు ముళ్ళు వీరుకొని కూడా చనిపోతారు. పెద్ద పెద్ద వాళ్ళకే మనకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. కాబట్టి పిల్లలకు అట్లాంటివి చిన్న చిన్నవి కూడా ఇవ్వద్దు. వాళ్ళకి అట్లా పెట్టడము మంచిది, ఆరోగ్యానికి మంచిది కాదని ఉంది. కాకపోతే వెజ్లోనే మనం చూసుకుంటే పప్పు ఉంటాయి కదా, ఆకుకూరలు, పండ్లు అవి ఇవి తినిపియండి, కానీ అట్లాంటివి మాత్రం ఇవ్వద్దు. సరేనా? మెయిన్ సర్ది, దగ్గు, జ్వరము ఏది ఉన్నా తొందరగా ఇమీడియట్గా వెళ్ళాలి. ఒకటే రోజు అయింది కదా అని చెప్పి ఉండొద్దు. మనకు హాస్పిటల్ దగ్గరనే ఉంది, నడుచుకుంటూ రావచ్చు, లేదంటే బండికి రావచ్చు, లేదా టైంపాస్కి కూడా రావచ్చు, ఎంత దూరం లేదు. కాబట్టి పెద్దవాళ్ళకు ఇంట్లో ఉన్నప్పుడు పెద్దల నుంచి పిల్లలకు వస్తుంది, పిల్లల నుంచి మనకు రాదు. అర్థమైందా? వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. పెరిగే కొద్దికి మనకి ఇమ్యూనిటీ ఏంటి, పెరిగే కొద్దికి పెరుగుతుంది. ఒక ఏజ్కి ముసలితనానికి వచ్చే వరకు ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంటుందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకు సర్ది దగ్గు ఏం కాదు అని చెప్పేసి ఇప్పుడు తల్లులు ఉంటారు చెప్పుకుంటారు, తండ్రులు ఉంటారు ఎక్కువసేపు వాళ్ళ దగ్గర ఉంటారు. తల్లులకి మెయిన్ మనం మంచిగా ఉండాలి. అంటే ఏం చేయాలి, మంచిగా తినాలి. మనకి సర్ది అయినప్పుడు కూడా పిల్లల్ని కొంచెం కట్టాలి కాకుండా మనం కూడా కొంచెం వేడి పదార్థాలు తీసుకోవాలి. మనకి ఏమైనా తొందరగా ఏమైనా జలుబైన ఒకటే రోజు కదా ఏం కాదు అనుకున్నప్పుడు ఆసుపత్రికి వచ్చి టాబ్లెట్లు ఉంటాయి, సిరప్లు ఉంటాయి, మనం వాడితే మన పిల్లలకు రాకుండా అయిపోతుంది. ప్రివెన్షన్ కదా, మన నుండి పిల్లలకు రావద్దు. వాళ్ళకి వస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది కదమ్మా. నిమోనియా వాళ్ళకి అంత ఓపిక ఉంటుందా, మనంతా ఇది వాళ్ళు తట్టుకుంటారా? తట్టుకోలేరు కదా, అన్నీ తినలేరు కదా. అన్నీ తింటేనేమో రోగనిరోధక శక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనమే అన్నీ కూడా మంచిగా ఇది చేసుకోవాలి, ఏవి ఇది లేకుండా చూసుకోవాలి. హ్యాండ్ హైజీన్ కంపల్సరీ. వంట చేసేటప్పుడు పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు వాళ్ళు ఉంటే వంట చేసే ముందు ఏముంది లేదు ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చినట్టు చేతికి కనిపించండి క్రిములు ఉంటాయంట. అమ్మ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ యూజ్ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అనమాట. ఇప్పుడు చలికాలమైనా ఏ కాలమైనా కానీ మనం చేస్తుంటే మన పిల్లలు నేర్చుకుంటారు. సబ్బు తినే ముందు కంపల్సరీ సబ్బుతో చేతిని, టీవీలలో కూడా చూసారు, సబ్బుతో చేతిని కడగాలి, సబ్బుతో చేతిని కడగాలి. ఎందుకు చెప్తుంటారు? మనము ఏం తిన్నా మన చెయ్యి, వండేటప్పుడు చెయ్యి, మనకున్నవి బ్యాక్టీరియా అవన్నీ కూడా మామూలుగా కనిపిస్తాయా? కనిపించవు, మైక్రోస్కోప్ నుంచి కనిపిస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ వాష్రూమ్కి టైలెట్ పోయినా, మరుగుదొడ్లకి వెళ్ళినా, ఏమైనా వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ సబ్బుతో చేతులు కాళ్ళు కట్టుకోవాలి. సరే? హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ఇప్పుడు చూపిస్తారు, ఆశ నేర్చుకోండి. అందరూ ఇట్లా చేయండి అమ్మా, మీకు తెలుస్తుంది, కొంచెం గుర్తుంటుంది ఎట్లా కడగాలని. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఇట్లా నీళ్ళు పోసుకోవాలి, నీళ్ళు సబ్బు వేసుకుంటావు, లేదా ఇంట్లో మనకి లిక్విడ్లు లేవు, ఏం చేస్తావు? సబ్బే కదా తీసుకునేది, అందరి దగ్గర లిక్విడ్స్ అవసరం లేదు. సబ్బు తీసుకుంటావు, సబ్బు తీసుకొని రుద్దాలి. సబ్బులు ఏం చేయాలి, చేయండి, నేర్చుకుంటారు, మీకు వస్తుంది. ఇట్లా ఫస్ట్ నీళ్ళు పోసుకుంటారు. చేయండి పిల్లలు.